హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. చూడండి, మార్నింగ్ 6:30 దాటిపోయింది. మంచి అయితే ఎలా పడుతుందో. ఇలా అయితే ఏమో డ్యూటీలకు వెళ్తాం, ఏముంటాం. 2 రోజులు వెళ్ళాను, తల పట్టేసింది. ఇప్పటికీ ఇంకా నొప్పి అవుతుంది మంచులోనే అప్పుడప్పుడు ఇలా తిరుగుతుంటే. మీ ఏరియాలో మంచు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం జాగ్రత్త మంచులో తిరిగే వాళ్ళు మాత్రం. మా ఆవిడైతే ఇంకా అలా చూస్తుంది. మంచులోకి వచ్చి నన్ను వీడియో తీయమంటుంది. తనైతే రాదంట. చల్లేస్తుందా? అవునా? ఎటు తిని సొంత గట్టిగా చూడండి, మా పక్కనే మా వెనక ఉన్న పొలాల్లో మంచు అనేది ఎలా పడుతుందా. ఈ దీనికి మనం ఎక్కడికో వనదంగో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. లంబసింగ్ అరకు కానీ ఎక్కడే చాలు. అలా ఉంది వాతావరణం. దేవుడికైతే అన్నం అయితే వండుతున్నాను, మాకైతే తర్వాత వండుతాను. కొంచెం నీరు గమ్మేస్తుంది నా భయంకి, ఆడమట్టుకు వండుతాను. తర్వాత మా గురించి వండుకుంటా. ఇదిగోండి, ఆడి గురించి అయితే వెల్లుల్లిపాయ రైస్ చేస్తాను. అందుగురించి వెల్లుల్లిపాయని నీట్గా ఒలుచుకుంటున్నా. వెల్లుల్లిపాయ రైస్కి ఏమో పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాను. వెల్లుల్లిపాయ చిన్న ముక్క కట్ చేశాను. వేడి అన్నం వేసామనుకో సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, బుజ్జిగా అయితే రెడీ అయిపోయాడు. నీట్గా సిమెంట్ ఫోన్ ఇప్పుడే ఇచ్చాం. మీరు ఫోన్ ఇచ్చి అది రానకండి పిల్లలకి ఇప్పుడే ఇచ్చాం. ఇదిగోండి, బుజ్జిగా ఇడ్లీ కవర్లు అయితే బ్యాన్ చేస్తారు కదా, అందు గురించే ఇదే బాక్స్ ఇడ్లీ చెప్పి అన్నీ ఇచ్చుకొని తెచ్చారు. మీరు చేస్తే ఒక 8:30-9 గంటలు పంపించేస్తాను స్కూల్కి. అలాంటి నీట్గా కడుక్కున్నాను. ఏటో చిరాకుగా అనిపించింది. ఈ కోడి పీలు అన్నీ ఉండడం వల్ల అసహ్యంగా అనిపించింది. అందుగురించే నీట్గా కడిగేసుకున్నాను. ఇవ్వండి, ఇవాళగా నాకు వచ్చిన ముగ్గులతో నింపిస్తాను. ఇవన్నీ గుమ్మాలు బయట ఏమైతే అయిపోయింది. నీట్గా పెట్టేసుకున్నాను. కొద్దిగా పూలైనా నిండుగా పెట్టేసుకున్నాను. నీట్గా అయిపోయింది. ఇంకా పొద్దున్న ఇడ్లీ తెచ్చాను కదా, ఒక 2 ఉన్నాయి. ఇవన్నీ తినేస్తా 2 చాలు, నాకు సరిపోతుంది. ఎందుకంటే మధ్యలో టీ ఒకసారి తాగుతాను కాబట్టి కవర్ అయిపోద్ది. ఇంకా వంట చేసే పని ఉంటుంది కాబట్టి ఇంకా చేసుకోవడమే. అలాగా టైం వచ్చి కరెక్ట్గా 12 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను వంట. పొద్దున్న చేయలేదు, ఎందుకంటే బుజ్జిగాడికి ఎంతకాలం అంత వండాను. ఇప్పుడు మా గురించి చేసుకోవాలి. మా ఆయనకి నాకు పెరుగు తెచ్చాను. కొంచెం అంటే కొంచెం చారు ఉంది. ఒక అప్పడాలు ఉన్నాయి, వడియాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. వేపేస్తాను. ఇంకైతే పెట్టేస్తాను. ఈ అన్నమడుకుల్లోన బట్టలు మడత పెట్టేస్తాను. ఎక్కడొక్కటి పేరు చేస్తే నాకు ఉండదు పని. మంచి సినిమా వస్తుందండి. కరెంట్ అయితే ఆఫ్ అయిపోయింది. భద్రకాళి సినిమా, ఓల్డ్ సినిమా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మేత అయిపోయింది, ఓర్ తీసుకున్నాను. ఇటుపక్కైతే బట్టలని మడత పెట్టుకున్నాను, ఇంకా పేర్చుకోవాలి. ఇటుపక్కైతే ఆయిల్కి పెట్టేశాను. అప్పుడలా వేపేస్తాను. టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది కదా, మా ఆయన కూడా వచ్చేస్తారు. ఇంకా ఇవ్వండి, మా ఇంటి నుండి వచ్చిన నేను అదే సగ్గుబియ్యం వడియాలు, గవ్వ వడియాలు అన్నీ ఇందులోనే ఉన్నాయి. అయితే ఇప్పుడే వచ్చారు డ్యూటీ నుంచి. కందిపొడము, వేడివేడి అన్నంలో కందిపొడము, ఇంకా ఆయిల్ వేసుకొని అప్పడాలు, నెయ్యొడాలు, నెయ్యొడ లేకపోతే సగ్గుబియ్యం వడియాలు, అతనికి ఇష్టమైన నువ్వులు అప్పడము వేపాను. బాగున్నాయా? ఎంత క్లియర్గా గ్యారంటీ కలరు ఇప్పుడు కనిపిస్తాడు బాగా. మొదలే అది గ్యారంటీ కలరు. అది డ్యూటీ చేసి వచ్చింది, ఇంకా కలర్ తెల్లగా కనబడుతుందా? చీకట్లో చీకటి చేస్తే ఇంకేం కనబడుతుందా? తెల్లగా నల్లగుంది, మనసు మంచిది. అది ఎవరికీ దొరకదు. అయితే నీకు నువ్వు ఒప్పుకోట కాదని మనసు మీద ఇప్పుడు ఆధారపడ్డ ఎవరు ఉన్నారు చెప్పు? ఏమి అంటే అందరూ డబ్బు మీద, మనీ మీద ఆధారపడ్డారు. అది మీ ఆవిడ తినేసారండి. అప్పుడాలు వడియాలు చూడగానే మనసు ఒగ్గిస్తారు. తినేసారు. కొంచెం కందిపొడం కలుపుకొని నంచుకున్నారు. తర్వాత ఏమో పెరుగు వేసుకొని ఉప్పు వేసుకోలేదు. ఉప్పు వేయకంటే అలా తినేసారు. చల్లగా ఉంది, అవి హాయిగా ఉంది అన్నారు. నేను అయిపోయింది, నేనే తినేసాను. ఇంకా బుజ్జిగాడి గురించి వెయిటింగ్ చేయాలి. స్కూల్ నుండి వచ్చిన వరకు వెయిట్ చేయాలి. ఈలోగా కాసేపు మంచి సినిమా వస్తుంది మొబైల్లో. ఇందాక చెప్పాను కదా భద్రకాళి సినిమా వస్తుంది అనేసి. అదే సినిమా సెల్లో ఉంది. అది చూస్తున్నాను ఇంట్రెస్ట్గా. మా ఆయన దగ్గర నుంచి వైఫై లాక్కొని నా సెల్కి వేయించుకొని ఇప్పుడు చూస్తాను. సాయంత్రంలో కంటిన్యూ అవుతుంది. ఈవినింగ్ అండి అందరికీ. ఇగోండి, బుజ్జిగాడి స్కూల్లో అయితే ఈ పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు, ఇంకా స్కేల్ గట్టా ఉన్నాయి దీంట్లోనే. ఇంకా
హోంవర్క్ అయితే ఆడమట్టుగా ఆడే తీసి రాయాలని చూశాడు. హ్యాపీ, నాకైతే హ్యాపీగా ఉంది. నేను అంటే వాటర్ వేయడానికి వెళ్ళాను, మోటార్లో నీళ్ళు అనేది ఆడమట్టుగా ఆడే సిజర్ తెచ్చుకొని కట్ చేస్తాడంట. అంత పెద్దోడైపోయాడు నా కొడుకు అయితే. ఫోన్ పక్కన పెట్టినలోనే కట్ చేస్తాడు అయ్యగారు. ఇదిగోండి, అంత పెద్ద మగోడు అయిపోయాడు. నాకు తెలియదండి. కట్టింగా అయితే హోంవర్క్ అయితే రాస్తాడు. ఇంకా క్లీనింగ్ చేసుకోవాలి, అయిపోయింది మొత్తం క్లీన్ అంతంగా. అయినా ఇగో తొక్కు పడేసాడు కదా, మళ్ళీ ఒకసారి తుడిచేసామనుకోండి నీట్గా ఉంటుంది. గెంతుతున్నాడు చూడండి, మెలికలు తిరిగిపోద్దా అన్నా నమ్మట్లేదు వాడు. షాప్కి వెళ్ళి వచ్చాను, గిన్నెల సోపులు 2 తెచ్చుకున్నాను. ఇంకా బుజ్జిగడికి చెగడాల ప్యాకెట్, నాకు మ్యాగీ ప్యాకెట్, మంచి ఆకలి, కొంచెం ఆకలి వేస్తుంది, చేసుకుని తినేసి తర్వాత ఇంకేం పనులు ఉంటే చూసుకుందాం మన ఉద్దేశం తెచ్చుకున్నా. బుజ్జిగడి చూడగంది ఆ రియాక్షన్ ఎలాగుంటుందో. నోహి చూడు, దొంగేడు ఇంకా చూడండి. అది చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. అది హ్యాపీ కానీ మనకేం కాదు కదా ముఖ్యము. తింటావు నాన్న, టకటక చేద్దామా? అయ్యో పడిపోయి తీయో. అలాగైతే నా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు తినేస్తాను. బుజ్జిగాడు చెగడాలు తినేసి గ్లాసు నీళ్ళు కూడా తాగేశాడు. ఎలాగో లేట్గా తింటాను కదా అన్నమని చేసుకున్నాను. ఇది మాత్రం గీతు కానీ చూసుంటే పాటి పెద్దమ్మ అదే నవ్యమ్మ నాకు ఇచ్చి అంటది. అది చేసినంతసేపు అదే గుర్తొస్తుంది నాకైతే. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ దాని గురించినే చేసి పెడతాను. ప్రస్తుతానికి దాన్ని తలుచుకొని నేను ఒక్కదాన్నే తినేస్తాను. ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకొని అన్నంకైతే పెట్టేసాను, అవుతుంది. ఇటువైపు అయితే బర్బటి కూర అయితే ఉడుకుతుంది. పసుపు ఉప్పు వేసాను, దాంట్లో నీరంతా దిగిపోతే కారం వేసేస్తాను, అప్పుడు మెత్తపడిపోద్ది కాబట్టి. అయిపోయింది, చక్కగా తినేసాము అందరం బర్బటి కూరతోనే. బుజ్జిగడికి తినిపించలేదు, ఒక 2-3 ముక్కలతో తినిపించాను. మళ్ళీ ఇలా ఉంటుందని ఆడికి చిరాకుగా ఉంటుంది అనేసి. ఎందుకు అనుకుంటున్నారు, మొన్న బాక్స్ అలాగే చిన్నది కట్ చేసి పెడితే కొంచెం తిన్నాడు అన్న, ఆ బయట నేను పెట్టలేదు, ఇంకేం లేదు. మంచి ఆకలి మీద ఉన్నప్పుడు మనం పెట్టామనుకుంటే తినకపోతే మనకే బాధ కదా అనిపించింది. మా ఆయన కూడా తినేసారు, వేయడానికి వేడుకొని నేనే తినేసాను. ఇంకా పడుకుని పడమే బాగా నిద్ర వస్తుంది నాకైతే. బుజ్జిగడి కూడా నిద్ర వస్తుంది. ఇంకా వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మా వీడియో నచ్చినట్టుకైతే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో తెలుసుకుందాం. ఓకే, బాయ్, గుడ్ నైట్.